ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదవగా విందాం. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా వినడానికి ఇష్టపడాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఓపెన్ యువర్ బైబిల్. ఆ కాలమున లప్పీదాతునకు భార్య అయిన దిబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఓకే, ఒకసారి ఈ మాట అందరూ నాతో చెప్దామా? ఆ కాలమున, అందరూ సౌండ్ పెంచండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తిని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా అందరూ. రైట్. ఈరోజు మన వర్తమానం పేరు దెబోరా అనండి. రైట్. యేసయ్య ఈ వర్తమానం ద్వారా మీ జీవితాన్ని ప్రభావితం చేయనుగాక. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎన్ని శ్రేష్టమైన సంగతులు దేవుడు దాచి ఉంచాడో, చాలా శ్రేష్టమైన సంగతులు ఈ అధ్యాయాలన్నిటిలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంచుమించు 21 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 21 అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైన సంగతులు దేవుడు దాచిపెట్టాడు. ప్రతి మాట మన జీవితాన్ని ప్రభావితం చేయనుగాక. ఈ దిబోరా అనే ఒక సహోదరి 2 ఉన్నతమైన స్థానంలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకటి, ఆమె ప్రవక్తినిగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆమె న్యాయాధిపతిగా ఉంది. 2 బాధ్యతలు ఆమె నెరవేర్తిస్తూ ఉంది. ఉన్నత స్థానంలో ఆమె ఉన్నట్లుగా వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ప్రియులారా, న్యాయాధిపతులు అనే మాటకి అర్థం ఏమిటంటే ఆ జడ్జ్, న్యాయం తీర్చేవారు, న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల గ్రంథాలను చదువుతూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగు ఎంత ఉన్నతంగా కనబడుతుందంటే, ఇంచుమించు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు కనపడతారు. టోటల్గా బైబిల్లో 15 మంది న్యాయాధిపతులు కనబడతారు. అందులో ఒక్క స్త్రీ, ఒకే ఒక ఆమె దెబోరా. మిగిలిన వాళ్ళందరూ జెంట్స్, మగోళ్ళు. ఒక్క స్త్రీ మాత్రమే ఈమె 4వ న్యాయాధిపతిగా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళితే దిబోరా అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె రిబకా యొక్క దాది, రిబకా ఉంది కదా, ఆమె దాది. ఇంకొక ఆమె ఇదిగో ప్రవక్తిని అని పిలువబడుతున్న దిబోరా. ఇద్దరు ఉన్నారు. గతంలో యోధా అనేవాళ్ళు బైబిల్ ఎంతమంది ఉన్నారని చెప్పాను, మర్చిపోయారు అప్పుడే. సో ఇక్కడ దిబోరా అనేవాళ్ళు 2. బైబిల్లో మరియా అనేవాళ్ళు 6 ఉన్నారు. మన మందిరంలో కూడా 6 ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మమ్ముడివారం మరియా, తోత్తరమూడు మరియా, అమలాపురం మరియా, ఎర్రొంతుని మరియా. దేవుడికి ఆ ఊర్ల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో బైబిల్ గ్రంథంలో దిబోరా అనే పేరు కలిగిన వాళ్ళు 2 కనబడుతూ ఉంటారు. ప్రత్యేకంగా న్యాయాధిపతుల గురించి మనం చదువుతూ ఉంటే, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం స్టడీ చేస్తూ ఉంటే, న్యాయాధిపతుల గ్రంథం యొక్క స్థితి అంతా ఒక్క 2-3 మాటల్లో మీకు చెప్తాను ఇంట్రడక్షన్లో. ఏంటయ్యా అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి నచ్చని స్థితిలో వాళ్ళు దేవునికి నచ్చని స్థితిలో పాపిష్టి పనులు చేస్తూ ఉండేవారు. గుడ్. అలాగా కొనసాగించబడతా ఉంటే వెంటనే వాక్యంలో మనం చదువుకుంటా ఆ సందర్భాలన్నీ కూడా చూస్తే దేవుడు వాళ్ళ మీదకి శిక్ష, పనిష్మెంట్ అనేది ఇస్తూ ఉండేవాడు. పాపం వల్ల వచ్చు జీతం, అంతే, పనిష్మెంట్ ఇస్తూ ఉండేవాడు. అలా పనిష్మెంట్ ఇస్తూ ఉంటే ఆ టైంలో ఆ బాధ భరించలేక దేవునికి వాళ్ళు మొరపెడతా ఉండేవారు. దేవునికి ఎప్పుడైతే మొరపెడతా ఉండేవాడో అప్పుడు వెంటనే దేవుడు న్యాయాధిపతులు పంపించి విడిపిస్తూ ఉండేవాడు.
ఈ ప్రాసెస్, ఈ 4 విధాల ప్రాసెస్ ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కనబడుతుంది. ఇశ్రాయేల్ పాపం చేయటం, శిక్ష రావటం, మొరపెట్టడం, న్యాయాధిపతిని పంపటం. ఇశ్రాయేల్కి మొట్టమొదటి న్యాయాధిపతి పేరు చెప్తారా? ఒత్నీయేలు అనండి. ప్రభు చిత్తమైతే ఈ 13 మంది న్యాయాధిపతుల గురించి బైబిల్ స్టడీగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిన తర్వాత మీకు చెప్తా. ఫస్ట్ న్యాయాధిపతి ఒత్నీయేలు. ఎవరైనా? కాలేబు గారి యొక్క అల్లుడు, దేవుడికి స్తోత్రం, అక్సా యొక్క భర్త. అద్భుతమైన న్యాయాధిపతిగా పనిచేశాడు. ఫస్ట్ న్యాయాధిపతి. రెండవ న్యాయాధిపతి ఎవరంటే యెహూదు. మూడవ న్యాయాధిపతి షంగరు. నాలుగవ న్యాయాధిపతి దిబోరా. చూడండి, ఒక స్త్రీ ఎంత ఉన్నతంగా కష్టపడి దేవుని ప్రజల కొరకు విజయాన్ని సాధించడం కొరకు దేవుడు ఆమెను వాడుకున్నాడంటే వర్ణించలేము. అంత అద్భుతమైన విషయాలు ఆమె జీవితాన్ని చూస్తుంటేనే, చదువుతుంటేనే మనకు ఒక చక్కని పాఠం నేర్పించినట్లు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీలు, ఏమోండి దేవుడు మగవాళ్ళనే వాడుకుంటాడు, మమ్మల్ని ఏం వాడుకుంటాడని మాకేం వచ్చిండి అని అనుకుంటుంటారు. ప్రియులరా, దిబోరా ఒక స్త్రీ, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తనిగా వాడబడుతూ వచ్చింది. రాబోయే కాలానికి దేవుని పనిలో మీరు కూడా వాడబడుదురుగాక. 2 బాధ్యతలు. ఓ పక్కన ప్రవక్తని అంటే జరగబోయేవి చెప్పేవారు, జరగబోయే సంగతులు తెలియచేసేయటమే ప్రవక్తని అని పిలుస్తూ ఉంటారు. ఈ స్త్రీ ఏమని చెప్పిందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలుకి విజయము ఒక స్త్రీ ద్వారా రాబోతుంది అని ప్రవచించింది. అలాగే అద్భుతమైన విజయం దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఆమె జీవితాన్ని చూస్తే ఒక న్యాయాధిపతిగా ఉంది. అనేకులు ఆమె దగ్గరికి వస్తూ ఉంటుంటే వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఉండేది. ఈరోజు దేవుని మందిరం యొక్క స్థితిగతులు, దేవుని మందిరంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, సంఘములో ప్రవచన ఆత్మ పని చేయునుగాక, జరగబోయే సంగతులు చెప్పగలిగిన సామర్థ్యం సంఘానికి నా ప్రభు అనుగ్రహించునుగాక. అలాగే సంఘానికి వచ్చిన వాళ్ళ జీవితంలో న్యాయాధిపతి దేవుడు ఎప్పుడు మీ జీవితంలో న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం తీర్చేవాడే, ఆయనైతే అన్యాయం చేసేవాడైతే కానే కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజల స్థితి చూస్తే పాపం చేయటం, శిక్ష భరించడం, మొరపెట్టడం, మళ్ళా న్యాయాధిపతులు పంపించడం. అలాగే ఇంచుమించు ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా 13 మంది. ఆ తర్వాత ఏలి ఒక న్యాయాధిపతి, శామ్యూయేలు ఒక న్యాయాధిపతి. ఇలాగ వాళ్ళు ఇలా కొనసాగుతూనే వచ్చారు వాళ్ళు. ఈరోజు విశ్వాసులు కూడా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారంటే, ఆదివారం దేవుని వాక్యం వింటారు, విన్న తర్వాత ఇలా ఉండాలని అనుకుంటారు, మళ్ళా సోమవారం నుంచి విన్న వాక్యం ప్రక్కన పెట్టి మరలా మామూలు రొటీన్ లైఫే, మరలా మామూలుగానే ఉంటారు. వాళ్ళకి శిక్ష వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చి మరలా ప్రార్థన చేస్తారు. మరలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎవరొకరిని సేవకుల్ని పంపించి వాళ్ళకి పరిష్కారం కలుగు చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు సెట్ అయ్యారు కదా, బాగుంటారా అని అనుకుంటే మరలా మామూలే. చూడండి, ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఒక స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మరలా అటువైపుకు మనం పయనం చేయకూడదు. ఒకసారి ఆ స్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించాడు కదా, మరలా అటువైపుకు నువ్వు వెళ్ళకూడదు. వెళితే ఒక శిక్ష ఉంది, బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ఏమని రాశారు? ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, ఎందుకు మరింత కీడు నీకు కలగకుండా ఉండనట్లు అన్నారు. ఇశ్రాయేలీయులు ఈ న్యాయాధిపతుల గ్రంథమంతా అలా చక్రంలా తిరిగి వస్తూ ఉంటుంది అన్నమాట. ఒత్నీయేలుని పంపించాడు, వినలా. ఆ తర్వాత యెహూదుని పంపించాడు, వినలా. ఆ తర్వాత షమ్గారు వచ్చాడు, అవల మరలా తర్వాత దిబోరా. అలాగా 13 మంది వర్క్ చేసినా సరే వాళ్ళ స్థితి మాత్రం మామూలుగానే ఉంది. దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? చరిత్ర, బైబిల్లో రాయబడిన చరిత్ర చెప్తున్నాను. 20 సంవత్సరాలు
20 సంవత్సరాలు దేవుడు వాళ్ళని కఠినమైన బాధకు అప్పగించేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో నువ్వు పడుతున్న బాధకి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు సఫర్ అవుతున్నావు కదా, దానికి కారణం ఏంటి? ఏ రోజైనా కూర్చుని ఆలోచిస్తే, ఈరోజు ఇశ్రాయేలు చరిత్ర మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. యాబీను, కనాను రాజైన యాబీను చేతికి ఇంచుమించు 20 సంవత్సరాలు అతని దగ్గర సేనాధిపతిగా సిసేరా అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి 900 రథాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు బాధ పెట్టాడంటే ఒకసారి ఆలోచించండి. కొత్తగా వివాహమైన తర్వాత అత్తోరింటికి వెళితే ఒక నెల రోజుల తర్వాత ఏదైనా చిన్నగా అత్తగారు బాధ పెడితే ఇక మళ్ళీ వెంటనే అమ్మగారి ఇంటికి వచ్చేసి, బాబో నేను ఈ కుటుంబ జీవితాన్ని చేయలేనని అనుకుంటూ ఉంటారు కదా. అత్తగారు పెట్టే టార్చర్కే భరించకపోతే ఇశ్రాయేలీలు 20 ఏండ్లు కఠినమైన బాధలు. ఆ సమయంలో దిబోరాను దేవుడు వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సో దిబోరా ఒక ప్రవక్తనిగా, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు బారాకు అనే ఒక యవనస్తుణ్ణి ప్రిపేర్ చేసి ఆయన ద్వారా ఒక 10,000 మందిని, ఒక టీంని రెడీ చేసింది. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు సిసేరా వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. సిసేరా దగ్గర అయితే 900 రథాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర దేవుడే ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యంగా ఉన్నాడు. బారాకు అంటాడు, దిబోరా నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను. నిజమే, సేవకులు మనతో ఉండాలి, ప్రవక్తలు మనతో ఉండాలి, సహవాసం మనకు అవసరం. వెళితే దిబోరా వాళ్ళకి చెప్తాది, ఇదిగో దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు, విజయం మన సొంతం కాబోతుంది అని. ఆశ్చర్యం ఏంటంటే సిసేరా ఇనప రథాలు, ఇంచుమించు 900 ఇనప రథాలున్న సిసేరా దేవుడు ఒక్కసారి అలా కదిలించాడంట. ఇనప రథాల్ని అన్నీ అక్కడే వదిలేసి కాలినడకనే వెళ్ళిపోతున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, నీ విషయంలో దేవుడు కలగజేస్తే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. దేవుడు ఒక్కసారి అలా కదిపాడంట, అంతే. ఇనప రథాలు అలా వదిలేసి కాలినడకని వెళ్ళిపోయాడంట. శత్రువులు అతులైపోయారు. కాలినడకని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని చూసినప్పుడు యాయేలు అనే ఒక స్త్రీ గుడారము, ఆ గుడారంలో ఆమె గొంగలు వేసుకుని ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం చోటు ఇవ్వండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని దాహం కోసం అని నీళ్ళు అడుగుతాడు. ఆమె ఎంత గొప్పవాడంటే నీళ్ళు అడిగితే పాలు డబ్బా అట్టుకొచ్చిచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి తెలియదు, బాబు నన్ను ఇంతగా గౌరవిస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారు, ఇంతగా ఏదో 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 ఉంది అని అనుకుంటారు. మా పెద్ద పాష గారు చెప్తా ఉంటారు, నిన్ను ఎవరైనా పిలిచి చక్కగా అయ్యగారు రండి, మా ఇంటికి రండి, విజిటింగ్ రండి, లేదా భోజనం పెడతాం, మీకు ఏర్పాట్లు చేస్తాం, ఓ స్పెషల్ అని గౌరవించి కోడిని కోసి నీకు గీని భోజనం పెట్టారంటే రేపు పొద్దున్న నీ పీక్ కోస్తారు జాగ్రత్త అని చెప్పేవాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సో ఈవిడ నీళ్ళు డబ్బా అడిగితే ఏమట్టుకొచ్చింది? మాట్లాడండి తల్లులారా. సో ఆయనకేం అర్థం కాలేదు, ఏంటి నీళ్ళు అడిగితే పాలు డబ్బా అడుగు. అసలైన విషయం అక్కడ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క మేకు తీసుకొచ్చి కణితుల్లో సుత్తి పెట్టి కొడితే స్పాట్ డెడ్. దేవుడికి స్తోత్రం. ఒక్క స్త్రీ ద్వారా దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. ఈరోజు నా ప్రార్థన, దిబోరాను వాడుకున్న దేవుడు యేసు నామంలో శత్రు కోటగోడలు కూల్చి మన ప్రాంతం మీద ఏలుబడి చేసే సాతాను అధికారం, మన కుటుంబాల మీద ఏలుబడి చేసే రోగాలు, మన ఇంటిలో ఎదురవుతున్న భయంకరమైన శోధనలు, ఇవన్నిటి మీద నీకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. దిబోరాను వాడుకున్న దేవుడు నీ ఇంటిలో నేను ఒక పాత్రగా వాడుకును గాక. అందరూ చప్పలు కొడితే యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. స్త్రీ గొప్పతనం దేవుడు ఒక సైన్యముగా చేసి
దెబోరాను వాడుకున్నాడు, ఒక విజయం ఇచ్చాడు. ఈరోజు నీ చదువులో దేవుడు విజయాన్ని కలుగు చేయనుగాక. నీ కుటుంబ పరిస్థితుల విషయంలో విజయాన్ని కలుగు చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు సఫర్ అవుతున్న వ్యాపార రంగంలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ప్రతిదానికి కాంపిటీషన్ పెరిగిపోయిందండి. కాంపిటీషన్ పెరిగిపోతే పెరిగిపోనండి. 900 ఇనపరదాలు ఉన్నాయి వాళ్ళకి, ఏం ప్రయోజనం లేదు. దేవుడు మన పక్షమందు ఉంటే మనకు విరోధి ఎవడు చెప్పండి? ఖచ్చితంగా దెబోరాకి ఇచ్చిన జయం యేసు నామములో మీకు అనుగ్రహించునుగాక. నేను మొన్న ఆ మధ్యకాలం 1 వీక్ క్రితం, ఒక వారం రోజుల క్రితం, నేను మా పెద్దక్క, చిన్నక్క, మేము ముగ్గురం కలిసి ఒక వివాహానికి వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉంటుంటే ఆ కారులో ప్రయాణం వెళుతూ ఉన్నాం. నేనే డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాను. మా ముందు ఆటో వెళ్తూ ఉంది. సరిగ్గా బైపాస్ రోడ్, వై జంక్షన్ దాటి వెళ్తూ ఉన్నాం. ఆ బైపాస్ రోడ్లో ఒక ఆటో ముందు వెళ్తూ ఉంది. స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మా ముందు ఆటో వెళ్తూ ఉంటుంటే ఆ ఆటో వెనకాల ఒక క్యాప్షన్, ఒక టైటిల్ ఇలాగ ఆయన స్టిక్కరింగ్ చేసుకున్నాడు. అదేంటో మరి ఆటో డ్రైవర్లే ఇవి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుకుంటా. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ టైటిల్ ఇలా ఉంది. ఏమని రాశాడంటే, నేను నాతో ఉన్న మా అక్క, చిన్నక్క చెప్తున్నా, శాంతక్క ఒకసారి అది చదివి, నేను ఆల్రెడీ చదివాను, ఒకసారి చదువాను. ఏంటి తమ్ముడా అని, చూడు అన్నాడు. అక్కడ ఏమని రాస్తుందంటే, ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు అని రాస్తుంది. ఈఎంఐ తెలుసు కదా మీకు, ఇన్స్టాల్మెంట్ మీద కడతా ఉంటారు కదా. మనం ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఫోన్కి కూడా ఈఎంఐ, లోన్ ఎట్టేసుకుంటున్నారు. ఒక వస్తువు కొనాలి, కనీసం నువ్వు ఆ వస్తువు కొనాలంటే 50% అమౌంట్ అనేది దగ్గర ఉండాలి. లేకుండా ఆ ఈఎంఐ ఉంది, వెనకాల ఏదో ఉంది అని అనుకుని నువ్వు కానీ దిగావంటే బాల్తో పడాల్సిందే. ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు. ఆటో డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్సో, మీ పక్కలకి షేక్ అండి చెప్పండి, ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు. నేను వెళ్తున్నా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మీకు ఉంటే ఒకవేళ ఈరోజు నిర్ణయం చేసుకోవాలి, ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఉన్న వాటిని జాగ్రత్త క్లియర్ చేసేసుకోండి. ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు. ఆ ఆటో వాడికి ఎక్స్పీరియన్స్తో రాశాడు అది. ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు అండ్ ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అది చదివి మా అక్క చదివించాను. అంటే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత ఇబ్బంది పడ్డాడో మరి మనకు తెలియదు. ఎందుకంటే ఆటోలో బోల్డ్ మంది ఎక్కుతూ ఉంటారు కదా. సో దెబోరా గురించి వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఒక ప్రవక్తనిగా, ఒక న్యాయాధిపతిగా అద్భుతమైన విజయం ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చిన ఏకైక వనిత 13 మంది న్యాయాధిపతుల్లో దెబోరా స్థానం ఉన్నతమైనది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈరోజు నా ప్రార్థన, దెబోరాలో ఉన్న గుణ లక్షణాలు ఏమిటి? ఎందుకు దెబోరా ద్వారా వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇచ్చాడో? ఈరోజు నీ కుటుంబాల్లో కూడా ఎన్నో వాటి మీద నీకు జయం లేదు, అపజయాలు పాలై ఆర్థికంగాను ఆత్మీయంగాను ఎటు వర్ధిల్లలేని పరిస్థితుల మధ్యలో ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటాయి. ఈరోజు దెబోరాను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుని నీకు ఒక విజయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దెబోరాలో ఉన్న ఆత్మీయ గుణాలు ఏమిటో ఒక 5 విషయాలు త్వరగా వేగంగా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, దెబోరా అనే మాటకి అర్థం తేనెటీగ అని రాయండి. ఫస్ట్ పాయింట్, దెబోరాలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ. దెబోరా అనే మాటకి అర్థం తేనెటీగ. ఏ తీగ? మాట్లాడట్లేదు. తేనె కుట్టిందనుకో అసలు మామూలుగా ఉండదు మాట ఇంక పరిస్థితి. తేనెటీగ. దెబోరా అనే మాటకు అర్థం ఏమిటంటే తేనెటీగ. మెయిన్ చర్చ్లో ఈ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు, కానీ బ్రాంచెస్లో చాలామంది దెబోరాలు ఉన్నారు. ఈసారి ఎవరైనా పిల్లలు పుడితే అమ్మాయికి ఈయన పేరు పెట్టమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అంతే. అబ్బాయికి ఈయన పుట్టాడు అనుకోండి, నైసోన్, దేవుడికి స్తోత్రం. నిజంగా బైబిల్లో ఊరకనే రాయబడి మనం ఈ పేర్లు పెట్టం. ఏవేవో ఆ కారు మీద నేను చదువుతూ ఉంటుంటే
పేరు ఎంత విచిత్రంగా ఉందంటే మూలుగులమ్మంట. అసలు ఆ పేరు ఎవరు పెట్టారా బాబు మనకు తెలియదు. బైబిల్లో ఎంత మంచి పేర్లు ఉన్నాయి. మనం మన మన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎంత పొడవు ఉంటుంది ఆ పేరు. అది పాస్పోర్ట్లో కాదు కదా, ఎయిర్పోర్ట్లో కూడా సరిపోదన్నమాట. అంత పెద్ద పేరు పెడతాం మనం. సో ఈరోజు మీరు మీ పిల్లలకి పేర్లు పెట్టాలంటే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టండి, బట్ అర్థాలు తెలుసుకుని పేర్లు పెట్టండి. సో రాబోయే కాలానికి వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ప్రియులారా, ఇక్కడ దిబోరా అనే మాటకి ఫస్ట్ పాయింట్, ఆమెలో ఉన్న ఆత్మీయ లక్షణాలు చెప్తున్నాను. తేనెటీగ అని అర్థం. ప్రియులారా, తేనెటీగను గురించి మనం ఆలోచిస్తే తేనెటీగ చేసే పని ఏంటో తెలుసా? పుష్పంలోంచి మకరందాన్ని సేకరిస్తూ ఉంటుంది. దిబోరా కూడా సైన్యము కొరకు ఒక్క బారాకును రెడీ చేస్తే ఆ బారాకు 10,000 మంది టీం రెడీ చేశాడు. అందుకే అద్భుతమైన విజయం వాళ్ళు చూడగలిగారు. ఈరోజు నా ప్రార్థన, దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటో తెలుసా? తేనెటీగలాగా మకరందాన్ని సేకరించేటట్లుగా, లోకంలో ఉన్న వారిని దేవుల్లోకి నడిపించే నిజమైన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం కట్టబడితే ఎప్పటికీ ఎన్నటికీ నీ జీవితం అనేకులకి ఆదర్శంగా కనబడునుగాక. బైబిల్ గ్రంథంలో ఈ మాటకు సరైన నిర్వచనాన్ని మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవగా విందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వాక్యం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకి ఆరోగ్యం కలుగు చేస్తాయి. చూడండి, ఈ మాట మీరు చదివితే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి మధురమైనవి, ప్రాణానికి ఎముకలకి ఆరోగ్యం. ఈరోజు దేవుని మందిరంలో నీ పాత్ర తేనె పట్టు వంటి మాటలు ఇంపైనగా ఉంటాయంట, అవి ప్రాణానికి మధురంగా ఉంటాయంట. అలాగే ఎముకలకు బలాన్ని, పుష్టిని కలుగు చేస్తాయంట. ఈరోజు సంఘంలో నీ పాత్ర ఏమిటంటే, నీవే ఒక తేనెటీగలాగా మాధుర్యాన్ని, ఆ ఫ్లవర్లోంచి మాధుర్యాన్ని సేకరించి ఎలాగైతే ఒక చక్కని తేనెను సిద్ధపరుస్తూ ఉంటాయో, దేవుని బిడలుగా మీరు కూడా లోకంలో ఉన్న వాళ్ళందరినీ సంఘంలోనికి చేర్చే నిజమైన తేనెటీగ వంటి ప్రభావం యేసు నామములో మీ మీద నిలిచి ఉండునుగాక. ఖచ్చితంగా దేవుడు నిన్ను అలాగా ఒక పాత్రగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాడుకోవాలని ఆశపడుతున్నాను. నీ మాటలు తేనె పట్టు వంటి ఇంపైన మాటలుగా కనబడాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని మాట చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆకర్షింపబడి నీ ద్వారా ప్రభువులోనికి అనేకులు రావాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక దిబోరా ఒక బారాకు అనే ఒక యవనస్తుని ప్రిపేర్ చేసి ఒక 10,000 సైన్యాన్ని రెడీ చేసింది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, నీ ద్వారా ఎంతమందిని ప్రభువులోకి నువ్వు నడిపిస్తూ ఉన్నావు? మరలా అడుగుతున్నాను, నీ ద్వారా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఈ మందిరంలో ఉన్నారా? ఒక్కరినైనా నువ్వు ప్రభువు దగ్గరికి ఆకర్షించగలుగుతున్నావా? లోకంలో ఉన్న వారిని దేవునిలోకి నడిపించడానికి ఆ మకరందాన్ని ఇవ్వటం కొరకే నువ్వు నిజంగా దేవుని పనిముట్టుగా వాడబడుతున్నావా? ఒకవేళ వాడబడకపోతే ఈరోజు నువ్వు నిర్ణయం చేసుకోవాలి, ప్రభా, నేను ఒక తేనెటీగలాగా మకరందాన్ని ఆస్వాదింపచేసి ఆ పట్టులోనికి అలాగన్నీ సమకూర్చుతుంది ఆ యొక్క తేనెటీగ. అలాగే సంఘంకి కూడా నేను లోకంలో ఉన్న వాళ్ళందరినీ సమకూరుస్తానయ్యా. నా మాట ద్వారా, నా పాట ద్వారా, నా సాక్ష్యము ద్వారా, నేను చెప్పే సువార్త ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఒక్కరైనా
నీ మందిర ఆవరణానికి నేను ఆకర్షిస్తాను ప్రభువా అని నిజమైన తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నిన్ను కూడా నా దేవుడు వాడుకుంటాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. గట్టిగోసారి ఆమేన్ చెప్పండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. యోవేలు 1:14. యోవేలు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను జనులందరినీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి. నీ బాధ్యత ఏంటో తెలుసా? తేనెటీగ ఫ్లవర్లో ఉన్న మకరందాన్ని అంతటినీ తీసుకొచ్చి ఆ తేనె పొట్టుకి ఎలాగైతే సమకూరుస్తుందో, ఆత్మీయులైన మీరు కూడా లోకంలో పాపంలో పొరలాడుతున్న ప్రజల్ని ఖచ్చితంగా దేవుని మందిరంలోకి సమకూర్చే బాధ్యత నీదే. ఖచ్చితంగా. మొన్న ఈ మధ్య కాలంలో ఒక పాల వ్యాపారం చేసే ఆయన పరిచయం, జస్ట్ మన మందిరాన్ని చూడటానికి ఏదో పని నిమిత్తం వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు వందనాలండి, నేను పాల వ్యాపారం చేస్తూ ఉంటానన్నారు. సరేనండి, మంచిది. ఏదో పని నిమిత్తం ఆయన వచ్చారు, మాట్లాడారు. లాస్ట్లో వెళుతూ చెప్పిన మాట ఏమిటంటే, సార్ మీ చర్చ్లో కూడా 2-3 వతనలు నాకున్నాయండి, వాళ్ళకు కూడా నేను పాలేస్తూ ఉంటాను అని అన్నారు. సరేనండి, మంచిదేనండి అన్నాను. సార్ పాస్టర్ గారు, మేము ఒక టీం ఉన్నామండి, మా కుటుంబస్తులందరం కలిసి, మా ఇంటి పేరోళ్ళు, మా స్వజనులు, మా వీధిలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తాం. ఒకప్పుడు అన్యులుగా ఉండేవాళ్ళం, విగ్రహారాధనలో కొనసాగించబడేవాళ్ళం. మేము ఖాళీగా ఉండం, మా పాస్టర్ గారిని కూడా ఖాళీగా ఉంచాం. ఏం చేస్తారు అని అడిగితే ఆయన నాతో చెప్పిన మాట, ఖచ్చితంగా వారంలో ఒక్కరోజు వాళ్ళ వీధిలో సువార్త సభ ఏర్పాటు చేస్తారట. ఆ తర్వాత వాళ్ళ బంధువులు గృహాల్లో స్వార్థ కూడిక ఏర్పాటు చేస్తారంట. వాళ్ళే అందరూ డబ్బులు వేసుకుని చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తారంట. ఓన్లీ పాస్టర్ గారు అలా వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే చాలయ్యా, మేమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. మా వీధి రక్షింపబడాలనే భారం మా గుండెల మీద ఉంది. మేము 2-3 వ్యాపారస్తులుగా దేవుని మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళం. అలాగా వ్యాపారం ఒకరికొకరికి ఎంతమందికి పాల వ్యాపారం మేము చేసామో ఇంచుమించు 30 కుటుంబాలు అయ్యాయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల 30 కుటుంబాలన్నీ కలిసి 70 లక్షలు పెట్టి ఒక మందిరాన్ని కట్టామయ్యా అని చెప్పారు. గట్టిగా చప్పలు కొడుతూ సరే, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సేనయ్యా, మా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి దేవుని పని కొరకు ఎంత సహకారులుగా ఉన్నామో ఆయన చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయిన మాట ఏమిటంటే, నిజమే కదా, పాల వ్యాపారం చేసుకుని ఆయన పాలమ్ముకుని వెళ్ళిపోవచ్చు. దేవుడి గురించి ఎందుకు చెప్పాలా? నిజంగా మకరందాన్ని సేకరించే పనిలో నువ్వు ఉండాలి. మనం దేవుని గురించి చెప్పం, ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి అవి అనవసరమైన విషయాలన్నీ కూడా మనం పనిచేసే స్థలాల్లో చెప్తూ ఉంటాం, వ్యాపారాలు చేసే స్థలాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ వ్యాపారం చేసుకున్నావో, ఏ చేతి పని చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ చదువుకుంటున్నావు, నీ డ్యూటీ ఏంటో దానితో పాటు దేవుని పని చేయటానికి మకరందాన్ని సేకరించే డ్యూటీ నీది. నీ మాటలు తేనె పట్టుగలంటిగా ఉండి అనేకుల ప్రాణాన్ని ఉత్తేజపరిచేటట్లుగా దేవుడు నిన్ను ఒక పాత్రగా యేసు నామములో వాడుకొనుగాక. దిబోరా చేసిన పని అదే. చూడండి, ఆ మాట చదివిస్తాను మీకు. ఆమె చేసిన పని గురించి చదువుతూ ఉంటే వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం కదా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చదివితే, ఆమె నఫ్తాలి కాదేశులో నుండి
అభినోయము కుమారుడైన బారాకుని పిలవనంపించి అతనితో ఇట్లా నేను నువ్వు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనులోను 10,000 మంది మనుషుల్ని తాబోరు కొండకు రప్పించు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఒక బాధ్యత, నువ్వు వెళ్ళు, 10,000 మందిని సమకూర్చు. దేవుడు రాబోయే కాలానికి ఈ పరిచయని అలాగూ మార్చునుగాక, దర్శనాన్ని విశాలపరచునుగాక. ఒక్క దిబోరా బారాకుని సిద్ధపరిస్తే ఆ బారాకు 10,000 మంది టీమును రెడీ చేశాడు. ఈరోజు నా ప్రార్థన, ఒకవేళ ఈ వీధిలోంచి నువ్వు ఒక్కరిదానిగా వస్తున్నావేమో, నీ ఇంట్లోంచి నువ్వు ఒక్కరిగా వస్తున్నావేమో, నీ ద్వారా ఒక సైన్యాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు దేవుని చేతిలో వాడబడే ఒక పాత్రగా ఉండాలనేది దేవుని అభిలాష, ఆకాంక్ష. ఎప్పుడు ఒక్కరిగా ఉంటుంటా నీ కుటుంబాన్ని దేవుడు కుటుంబాలుగా నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. బైబిల్లో చూడండి, కొర్నేలి ఒక్కడి కాదు, కుటుంబం అంతా దేవుని సందులో ఉన్నారు. ఎస్తేరు జీవితాన్ని మీరు చూడండి, ఒక రాణి స్థానంలో ఆమె కూర్చుంది. రాణిగారి కంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి. రాజుగారి బాధ్యతలు చూడాలి, సైన్యములో ఉన్న వాటిని చూసుకోవాలి, కోటలో కావలసినవన్నీ సదుపాయాలు సమకూర్చుకోవాలి. ఇన్ని బాధ్యతలున్నా కూడా ఎస్తేరు ఒక రాణి అయినా కూడా ఆమె యూదా జనాంగం అంతా రక్షింపబడాలి, యూదా ప్రజలందరూ రక్షింపబడాలని ఒక అభిలాష ఆమెలోకి వచ్చింది. ఏం చేసిందో తెలుసా? ఉపవాసం ఉండడానికి నియమించుకుని 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, ఒక రాణి గారు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. చేయటమే కాదు, యూదా ప్రజలందరినీ ఒక చోటికి సమకూర్చింది. వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా చేసింది. ఈరోజు నీ కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు, వీటన్నిటికీ ఉపవాస ప్రార్థనే ఆయుధం. నువ్వు తప్పకుండా దేవుని సన్నిధికి సమకూర్చగలిగితే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు సవి చూసే భాగ్యం దేవుడు కలుగు చేయనుగాక. చూద్దాం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవగా విందాం. 4:16. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 16వ వాక్యం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, యూదులందరినీ ఏం చేయాలంట? సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 రోజులు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాను, నా పనికత్తులు ఉపవాసం ఉంటారు. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాసునకు ప్రవేశించుదు, వెళతాను. ఒకవేళ నేను నశించిన నశించిపోతాను, కానీ నా ప్రజలు మాత్రం నశించిపోకూడదు. ఉన్నారా ఈరోజు? మా కుటుంబం రక్షింపబడాలి, ఈ ఉపవాస కూడికల్లో మా ఇంటోళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలి, నా భర్త మారాలి, నా కొడుకు నా మాట వినేటట్లుగా దేవుని సంధికి రావాలి, అత్త మామయ్య అన్నదమ్ములు కుటుంబ సభ్యులు వదినమ్మ వీళ్ళందరూ రక్షింపబడాలని ఎస్తేర్ లాంటి భారం ఉన్న వాళ్ళు ఉంటే ఆమె ఎలాగ సమకూర్చిందో ఈరోజు నీవు కూడా తప్పకుండా సమకూర్చగలిగితే ప్రభు నీ ఇంటిలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఒక ఆయన్ని దేవుని మందిరానికి రాబాబు అని 4 వారాల నుంచి బతిమాలుతూ ఉంటే, మొత్తం మీద 4 వారాల నుంచి బతిమాలిగా ఫస్ట్ వీక్ వస్తానన్నాడు, 2వ వారం అలాగ 4 రోజులు అయిపోయింది. మొత్తం మీద ఆయన బతిమాలిగా వచ్చి ఆఖరిలో కూర్చున్నాడంట. కూటమి అయిపోయిన తర్వాత అందరూ లేచి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతుంటే ఆయన మాత్రం అక్కడే కూర్చుని ఉండిపోయాడు. లాస్ట్ నన్ను ప్రార్థన చేయడానికి అని పిలిస్తే, బాబు ఈయన మాత్రం ఇక్కడే ఉండిపోయేట్టున్నాడండి, వెళ్ళడానికి ఇంటికి అన్నాడు. 4 వారాల నుంచి రమ్మంటే రాలేదు, ఇప్పుడు వచ్చి ఇక్కడే ఉండిపోతానన్నా ఏమైందని, ఇక్కడ పరలోకంలా ఉందని అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ప్రార్థన, మీ కుటుంబాల్లో చాలామంది ఉన్నారు, ఒకసారి జస్ట్ వాళ్ళు రిక్వెస్ట్గా అడగండి, మకరందాన్ని సేకరించే పనిలో ఉండండి.
ఖచ్చితంగా ఆ డ్యూటీ మీరు చేయండి, ఆ ప్రతిఫలం మీరు చూస్తారు. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక్క సమరయ స్త్రీ అండి ఊరంతటిని సమకూర్చింది కదండి. మనం నిజమైన తేనెటీగలం అయితే ఎవరిని కొట్టకుండా, దేవుడికి స్తోత్రం కలుగును గాక, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మకరందాన్ని సేకరించే పనిలో ఉండాలి. మనం అలా ఉండం. నీ వల్ల ఏదైనా అయితే పని చేయి, ఒకవేళ ఏ పని అవ్వలేదనుకోండి ప్రార్థన చేయి. మనం అలా ఉండం. మనం చెయ్యం, ఎవరైనా చేస్తే ఒప్పుకోం. ఇప్పుడు డ్రమ్ము కొట్టేవాడు రాలేదు ఆ రోజు, ఎవడొకడు కొట్టాలా లేదా? పాటలు పాడేవాళ్ళు రాలేదు, ఎవరొకరు పాడాలా వద్దా? సౌండ్ ఆపరేట్ చేసేవాడు రాలేదు, ఎవరొకరు చెయ్యాలిగా. దేవుడి పని ఎవరొకరు చెయ్యాలనేటట్లుగా నువ్వు ఎంకరేజ్ చేసేటట్లుగా నువ్వు ఉండాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. నిజమైన మకరందాన్ని సేకరించేవాడిగా యేసు నామములో మార్చబడదుగాక. తేనె పొట్టుని మీరు చూడండి, తేనెటీగ ఎక్కడ పడితే అక్కడ వాలదు. ఈగకి మాట్లాడట్లేదు, తేనెటీగకి చాలా తేడా ఉంది. ఈగ ఎక్కడ పడితే చచ్చిపోయి ఉంటుంది, సలిదండం అందులో వాలుతూ ఉంటుంది. అక్కడే కర్రీ రెడీ చేస్తుంటే వాలుతూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వాలుతూ ఉంటుంది ఈగ. కానీ తేనెటీగ ఎక్కడ పడితే అక్కడ వాలదు, మకరందాన్ని సేకరించే పనిలోనే ఉంటుంది. సో మంచి పేరు మీకు దిబోరా. సో దేవుని బిడ్డలుగా నీవు కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. సో దేవుని పిల్లలకి తగవవి. సో దేవుని సన్నిధిలో ఆనందభరితగాను ఉండాలి. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏదైనా వాక్యమే కదండి, ఆ తెల్లగా ఉన్నాయని జిల్లేడు పాలు కూడా తాగితే ఎట్టుంటుంది? ఇప్పుడు కుష్ఠరోగి వాడు బాగా చెయ్యంత గజ్జిగా ఉంది, ఆ చేత్తో యాపిల్ ఇస్తే తింటావా నువ్వు? మాట్లాడవేంటి? తీసుకోం కదా. కాకినాడ కాజ ఇస్తే, కోట ఏ కాజ తీసుకోము మనం. ఆత్రేయపురం ఏమిచ్చినా తీసుకోం, ఆ చేయి బాగాలేదు కాబట్టి తీసుకోం. తేనెటీగ కూడా ఎక్కడ పడితే అక్కడ వాలదు. పట్టు, ఆ తేనె పట్టు ఉంటుంది కదా. దేవుని పిల్లలకి ఒక సహవాసం ఉండాలి. సంఘ సహవాసం గురించి ఒక ఆలోచన నీకు ఉండాలి. ఆ పొట్టులో ఎన్ని తీగలున్నా కలిసే ఉంటాయి. ఉన్న చిన్న సంఘం దాంట్లో ఎన్ని గొడవలు ఉంటాయో తెలియదు. ఈరోజు తేనెటీగ స్వభావం ఏది సంఘంలో? ఆలోచించండి. ఒక పొట్టుకే కదా ఉండే అన్ని తీగలు కూడా. ఒక్కో తీగ ఒక్కో పొట్టు ఎట్టుకోదు కదా. ఉన్నది ఒకే పాత్రలో తీసుకుంటున్నాం, ఒకే బల్ల స్వీకరిస్తున్నాం, ఒకే సంఘంలో ఒకే తండ్రిని కలిగి ఉన్నాం మనం. మరి మనలో వేరియేషన్ ఎందుకు? ఆలోచించండి. నీ ద్వారా కొంతమంది రక్షింపబడాలి కానీ, నీ ద్వారా కొంతమంది సంఘంలో అడుగు పెట్టాలి కానీ, నీ ద్వారా సంఘం మొక్కలు అవ్వకూడదు. నీ ద్వారా సంఘానికి అనేకులు దూరం అవ్వకూడదు. నువ్వు సమస్య తీసుకొచ్చే వ్యక్తిగా పొరపాటున సంఘంలో ఉండకూడదు. నువ్వు మకరందాన్ని సేకరించేటట్లుగా ఉండాలి కానీ అనవసరమైనవన్నీ సంఘంలోకి తీసుకురాకూడదు. యేసు నామములో తేనెటీగ వంటి స్వభావం నీకు కలుగు చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ మాట్లాడదామా? ఒక ఆయన మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నాడు. చాలా మానసిక రోగంతో చాలా చోట్లకి తీసుకెళ్లారు. ఓ చోట తీసుకెళ్తే యాపాకులు పట్టుకుని ఓహో అంటున్నారంట. చాలా చోట్ల తిప్పేశారు. ఆఖరికి ఆరాధన జరుగుతుంది, అలా తీసుకొచ్చారు. దేవుని మహాకృప, ఆ ఆరాధనలోనే ఆయన దర్శించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. మానసిక వ్యాధి నిర్మూలమైపోయింది యేసునామములో. నా ప్రార్థన, నీ ఒక దిబోరలాగా తేనెటీగలాగా మకరందాన్ని స్వీకరించేటట్లుగా. మీరు బ్రాకెట్లో రాసుకోవాలి, తేనెటీగ అంటే మకరందాన్ని సేకరించేది. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. ప్రభు అలాంటి కృపకు నిన్ను పాత్రుడిగా మార్చునుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతున్నా. సెకండ్ వన్, దిబోరాకు దేవుడు ఇంత ఘనమైన విజయాన్ని ఇచ్చి ఒక ప్రవక్తినిగా,
ఒక న్యాయాధిపతిగా వాడుకోవటానికి ఆమెలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనం ధ్యానిస్తున్నాం. ఒకటి, ఆమె పేరుకి అర్థమే తేనెటీగ. 2, న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును ఓకే బేతేలుకును ఓకే మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండెను. చాలు. సో రెండవది, సరళ వృక్షము క్రింద కూర్చున్న స్త్రీ. మాట్లాడతారా నాతో ఒకసారి ఈ మాట? సరళ వృక్షము క్రింద, అందరూ పలకాలి, సరళ వృక్షము కింద కూర్చున్న స్త్రీ. సో దిబోరా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి, దిబోరా ఒక న్యాయాధిపతిగా ఉండడానికి ఆమెలో ఉన్న క్వాలిటీస్ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సరళ వృక్షము క్రింద కూర్చుంది. దీన్ని ఆత్మీయంగా మాట్లాడుతున్నాం. సరళ వృక్షము అంటే ఏంటి? ఎన్నో చెట్లు మనకు తెలుసు కదా. చెప్పండి, మీకు తెలిసిన చెట్లు చెప్పండి. మామిడి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, అరటి చెట్టు, దానిమ్మ చెట్టు, రకరకాల చెట్లు ఉన్నాయి. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, మొన్నే చెప్పాను కదా, ఆరోహ వృక్షం, సొర చెట్టు, దేవదారు చెట్టు, జల్దర్ వృక్షం, యాపిల్ ట్రీ, ఎన్నో చెట్లు ఉన్నాయి కదా. ఎక్కడ కూర్చోలేదంట ఆమె, సరళ వృక్షం కిందే కూర్చోందంట. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అసలు సరళ వృక్షం అంటే ఏంటి, సరళ వృక్షానికి ఏం నిర్వచనం ఇచ్చారు అని ఆలోచిస్తే, సరళ వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు. చెప్పండి, ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టుకి 4-5 పేర్లు ఉన్నాయి. ఏమేం పేర్లు ఉన్నాయో తెలుసా? ఖర్జూరపు చెట్టుని ఏమని పిలుస్తారంటే తమాల వృక్షం. బైబిల్లోనే ఈ పదాలు కనబడతాయి. తమాల వృక్షం, తాళ్ళ వృక్షం, సరళ వృక్షం, ఖర్జూరపు చెట్టు. ఇవన్నీ ఒకే కోవకు చెందినవి అన్నమాట. ఇప్పుడు ఈమె ఎక్కడ కూర్చుని న్యాయాధిపతిగా పనిచేస్తుందంటే ఆమె కూర్చున్న ప్లేస్ ఇంపార్టెంట్. సరళ వృక్షం క్రింద అంటే ఖర్జూరపు చెట్టు దగ్గర కూర్చుంది ఆమె. చాలా ప్లేసులు ఉంటాయి కదా, మనం కూడా కూర్చోవలసిన స్థలాల్లోనే కూర్చోవాలి. కూర్చోకూడని స్థలాల్లో కూర్చుంటే ప్రమాదాలన్నీ తెచ్చుకుంటాం మనం. నీ ప్లేస్ అక్కడ కాదు. నువ్వు మాటికి అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంటున్నావు అంటే సమస్య తెచ్చుకోవడానికి. నువ్వు కూర్చునే చోటు, కొన్నిసార్లు అంటున్నారు అసలు వాడు అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే బాగుండేదండి, ఈ సమస్య వచ్చేది కాదండి. కూర్చోవలసిన ప్లేస్ చాలా ఇంపార్టెంట్. మనం చదువుతాం కదా బాగా, మనందరికీ బాగా కంఠస్థ వాక్యం, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసుకులు ఉంటారు కొంతమంది, అక్కడ కూర్చోకూడదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. దిబోరా కూర్చున్న చోటు వెరీ ఇంపార్టెంట్. సరళ వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు కింద కూర్చుందామే. అక్కడి నుంచి తీర్పు తీరుస్తుంది, అక్కడి నుంచి న్యాయం చేస్తుంది ప్రజలకి. నేను ఆలోచించాను, ఖర్జూరపు చెట్టు బ్రాకెట్లో మీరు సరళ వృక్షం అని రాసుకుని అక్కడ ఖర్జూరపు చెట్టు, ఆ పాఠం ఏంటో తెలుసా? నీతిమంతురాలు, నీతిమంతురాలు. చూద్దాం 92వ కీర్తన 12వ వాక్యాన్ని చూద్దాం. 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వాళ్ళు ఎదుగుతారు. ఆమేనని చెప్పండి ఒకసారి. దేవుని మందిరంలో వారు నాటబడిన వారే వర్ధిల్లుతారు. ఇక్కడ ఖర్జూర వృక్షాన్ని పరిచయం చేస్తూ ఏమన్నారంటే నీతిమంతులు. ఒక మాటలో చెప్పాలంటే ఈమె నీతిమంతురాలు. సరళ వృక్షం కింద కూర్చుంది. సరళ వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టు నేర్పించే పాఠం ఆమె నీతిమంతురాలు. ఈరోజు దేవుని సేవకుడిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుడు నీకు దిబోరాలాగా విజయం ఇవ్వాలంటే నీ నీతి ఎలా ఉంది? దేవుడు నీ నీతిని క్యాలిక్యులేషన్ చేస్తాడు. వాక్యంలో వాగ్దానం ఏముందో తెలుసా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని, అంటే నువ్వు ఎంత నీతిగా నిశ్చయితీగా ఉంటావో దానిని బట్టే నీ ఆశీర్వాదాన్ని చూస్తావు. ఇప్పుడు ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఏదైనా ఒక వస్తువు కొనాలంటే కిలో పప్పు, పంచదార, ఏదో ఒక వస్తువు కొనాలి. అక్కడ ఒక తూకం రాడు ఉంటుంది, దానికి తగినట్లుగానే తూసిస్తాడు కదా. దేవుడు నాకు ఏది చేయట్లేదు, అందరికీ అన్నీ జరిగిపోతున్నాయి, నాకు ఏది, అందరికీ ఎందుకు జరుగుతున్నాయి, నీకు చేస్తాడు. నీ నీతి ఎలా ఉందో క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు ఆయన. నువ్వు నీతిగానే ఉంటున్నావా లేదా అని చూస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు అందరూ నీతిగానే కనబడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మీరు చేసే ఉద్యోగ స్థలాల్లో, లేకపోతే వ్యాపార స్థలాల్లో, మీరు పనిచేసే చోట ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, క్రైస్తవులండి నిజం చెప్పరు, యేసు రక్తమే చేయం, అబద్ధాలు ఆడరు. ఇదేంట్రా అంత విచిత్రంగా ఉంటారండి. ఇల్లు పని చేయించుకుంటున్నాడు ఒక ఆయన, తాపీ మేస్త్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. క్రిస్టియన్ అయితే బాగా చేస్తాడు. చూసి 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 మొత్తం మీద ఒక మేస్త్రి, ఆయన 3 చెరువు నీళ్లు తాగించి చివరికి ఆ పని ఏదీ చేయకుండా మధ్యలో ఆపేశాడు. సరే, ఎలక్ట్రికల్ వర్క్ క్రిస్టియన్ ఆయన కంప్లీట్ చేయలేదు. టైల్స్ వర్క్ క్రిస్టియన్. లాస్ట్కి వచ్చినప్పుడు ఏమండి, ఏదో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మంచిగా చేస్తారు అనుకుంటే, ఏమండి బాబు అన్యులే బెటర్ అండి అంటున్నాడు ఆయన. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు పనిచేసే చోట ఎంత నీతిగా ఉన్నావు? ఖర్జూరపు చెట్టు నీతిమంతులకి గుర్తుగా ఉంది, అక్కడే ఉంది ఆమె నీతి తప్పలేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ నీ నీతిని ఆయన క్యాలిక్యులేషన్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ ఆమెను చెప్తారా? ఒకసారి ఈ మాట చూడండి. ఒకసారి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 14 సరళ వృక్షం గురించి అక్కడ మాట్లాడతాడు. చివరి వాక్యం అక్క, నేను చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడను, నా వల్లనే నీకు ఫలం. ఇక్కడ సరళ వృక్షాన్ని ఎవరితో పోలుతున్నా తెలుసా? దేవుడు. నేను అంటే జీసస్. నేను ఎలాంటి వాడిని తెలుసా? చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడిని. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనకి కూడా ఆ నీతి క్రియలు రావాలి. నీతి మార్గాల్లోనే నడిపించబడాలి. నీతిమంతులు తమ మార్గము విడవక ప్రవర్తిస్తారు. ఎలిజబెత్ ఉంది, ఎంత నీతిగా ఉందండి. పిల్లలు లేరామెకి, బాధ భరిస్తూ ఉంది, ఆ వేదంతో ఉంది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ భర్త ప్రభు సంధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ నీతిని చూసి మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఈరోజు గర్భఫలం విషయంలో ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నావా, నీ జీవితంలో కూడా దేవుడు కనికరిస్తాడు. మేము ఎంత గట్టిగా ప్రార్థన చేసినా నువ్వు క్రియలు బాగోకపోతే దేవుడు ఎలా కార్యం చేయగలదు? అందుకే మీరు ఆలోచించండి. ప్రభా, సరళ వృక్షములాగా నీ వలన మాకు ఫలము దొరికేటట్లుగా మాలో నీతి నిజాయితీలు కనబడాలి. పరిశుద్ధాత్ముడా నువ్వు కృప చూపించండి అని అడిగితే తప్పకుండా దేవుడు సహాయము చేయనుగాక. హుషారుగా చెప్దాం ఆమేనండి. నీతిమంతుడిగా కనబడాలి. లోతు ఉన్నాడే, అబ్రహాంతోనే ప్రారంభించాడు పయనం, కానీ ఆయన కూర్చున్న చోటు విచిత్రంగా ఉంటుంది. ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? సొదోమ గవిని దగ్గర, అంటే రచ్చబండ కార్యక్రమం దగ్గర కూర్చున్నాడు ఆయన. ఊళ్ళో ఏం జరుగుతుంది అన్నీ ఈయనకే కావాలా. అస్సలు ఒక్క నీతి మార్గాన్ని ఎన్నుకోలేదు లోతు. నేను మరలా చెప్తున్నా, నువ్వు కూర్చునే ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదివారం వచ్చి ఒక్క 2 గంటలు ఇక్కడ కూర్చుని వెళ్ళిపోవటం తర్వాత నువ్వు మిగిలిన వారం అంతా ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాళ్ళ క్రియలే నీకు వస్తూ ఉంటాయి. అందుకని నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతులతో స్నేహం చేస్తావు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏ గూటి పక్షులు ఎందుకు వీళ్ళతో స్నేహం చేస్తారంటే ఆ గూడు వాళ్ళకి అలవాటు. వాడు తాగుబోతుడని తెలుసు కూడా వాడితో ఎందుకు ఫ్రెండ్షిప్ అంటే వీడికి కూడా అలవాటు ఉంది కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో థమ్సప్ తాగుదాం అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. తెలుసు వాడు తాగుబోతాడని తెలుసు కూడా ఎందుకు వెళ్తున్నాడు స్నేహం అంటే మధ్యలో తాగటానికి. వాడు తిరుగుబోతాడని తెలుసు, వాడికి వ్యసనాలు ఉన్నాయని తెలుసు,
కానీ ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే ఆ అలవాటు మానుకోలేక. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, దిబోరాలాగా నీవు నీతి మంతుడిగా చక్కని చోట నువ్వు కూర్చోగలిగిన స్థలాలను కూర్చుంటే నీ కోసం దాచి ఉంచిన మేలు ఎన్నో ఉన్నాయి. ఘన విజయం ఉంది. యేసు నామములో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఈ 21 రోజులు నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చో. దేవుని నీతి కిరణాలు నీ మీద ఉదయింప చేస్తాడు. యేసు నామములో నీ వెలుగు ప్రకాశించునుగాక. మనం అలా కూర్చోం కదా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అడిగాను, ప్రార్థన చేసుకుంటారా? నేను ఈ వారం అంతా విజిటింగ్ చేశాను. కొన్నిసార్లు సాయంకాలాలు కూడా వెళ్ళాల్సి వచ్చిందంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళో లేదా పనులకు వెళ్ళి సాయంకాలం టైంలో దొరుకుతాను. ఆ సమయంలో కూడా 7-8 గంటలకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంచుమించు ఈ వారంలో ఒక 13 ఊర్లు తిరిగి ఉంటాను. సాయంకాలాలు 7 తర్వాత కూడా 8:30 కూడా ప్రార్థన చేసిన సందర్భాలు. ఒక్కింట్లో కూడా కుటుంబ ఆరాధన చేసుకున్న వాళ్ళు నా కళ్ళు కనపడలేదు. వెళ్ళినంటనే పాష గారు వచ్చారు, టీవీ దగ్గర కూర్చొని రిమోట్ కట్టేయటం. ఎక్కడెక్కడో కూర్చున్న స్థలాలు, దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియ లాంటి వాళ్ళు కనిపించట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చునే వాళ్ళు కనిపించడం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను అడిగేస్తూ వచ్చాను, ఒక ఆయన అడిగితే ప్రార్థన చేసుకుంటారు బ్రదర్ మీరంటే, దానియేలులాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. అయ్యి బాబోయ్, ఇంకా దానియేలుతో పోలు చేసుకున్నాడు. దానియేలులాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటే వాడుగా నేను అన్నాడు. ఎప్పుడు అన్నాడు. అదే పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమెన్. అది టిఫిన్ ప్రార్థన. మరి మధ్యాహ్నం చేస్తాను. మధ్యాహ్నం భోజనం ముందు వచ్చిన యేసు రక్తమే జయం, ఏట మాసమే బలం, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆయన ప్రార్థన అలా ఉంది చూడండి. సాయంకాలం కూడా చేస్తాను, ప్రభు నా చుట్టూ కేరూబులు, శారాపులు, దేవదూతలు, మికాయేలు దూత, గాబ్రియేలు దూత చుట్టూ కావాలిగా ఉండు. ఒకవేళ వాళ్ళకి ఖాళీ లేకపోతే నువ్వు రా. ఎంత గొప్పోళ్ళు అయిపోయారండి బాబా. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి రావటం లేదు. నువ్వు కూర్చోగలిగితే దేవుని పాదాల దగ్గర 20 రోజుల నుంచి కూర్చున్నారు అక్క. దేవుని పాదాలు పట్టుకో, నీ స్థితిగతులు ఎందుకు మారు? నేను చాలామంది చెప్తా ఉంటాను, ఇంట్లో పరిస్థితి వల్ల ఓ రోజు ఉపవాసం ఉండండి. ఇది ఉపవాసం వల్లే సాధ్యం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎమ్మెల్యే ఎంపీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయావు. దేవుని పాదాల దగ్గర కూర్చో. ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్ని అవ్వలేదా? దేవుని పాదాల దగ్గర కూర్చో. ఎన్నో చేశాడు ప్రభు. అసలు ఇక్కడ ఇంత మహిమగల మందిరం కడతామని మేము ఊహించలేదు. ప్రతిదీ కూడా దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడే అన్ని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చారు. దేవుని సాక్షిగా చెప్తున్నాను, ప్రభు మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. రూతక్క ఎక్కడ కూర్చుంది తెలుసా? చేని కోసేవారు దగ్గర కూర్చుందంట. వారి నడతలు కనిపెడతా ఉండేదంట. అందుకే ఆమె స్థితిగతులు మారాయి. నిజంగా ఇసాకు పొలంలో, బోయాజు ఇసాకు పొలంలో కూర్చున్నాడు. మనం కూర్చోవలసిన ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అండి. మన పెద్దోళ్ళు ఊరకనే చెప్పలేదు, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారని అందుకే చెప్పారు. అందుకే ప్రతి సాయంకాలం మీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగాలి. ప్రతి ఉదయం స్తోత్ర ప్రార్థన జరగాలి. సో మీకు ఆ ప్రార్థన ఒక ప్రాకారంగా మారుతుంది. మనకు సమయం దొరికితే స్త్రీలు ఎక్కువగా సెల్ ఫోన్ తీసుకుని అత్తోరింటికి లేదా ఆ అమ్మోళ్ళ ఇంటికి ఎవరెవరితోనో టైం అంతా వేసి సెల్ ఫోన్తో కూర్చుంటున్నారు. దేవుని పాదాల దగ్గర కూర్చుని స్త్రీలు లేరు ఈ రోజున. అనవసరమైన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు దాచిపెట్టాడు. దేవుని పాదాల దగ్గర కూర్చో, నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చునుగాక. ఆయన దానియేలులాగా నేను 3 సార్లు ప్రార్థన చేస్తాను. నేను అన్న దానియేలుని సింహాల బోన్లో వేసారు, బాగానే బయటకు వచ్చాను. నేను ఏనైతే అంటే నీ ప్రార్థన జీవితం ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోండి. కూర్చోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ దేవుని సందులో కూర్చున్నారు, వచ్చేస్తున్నాను, నువ్వు వచ్చేస్తాను, ఒక అరగంట 2 పాయింట్లోకి వచ్చాడు, ఇంకా మరి 5 పాయింట్లు అన్నాడు. ఎప్పుడు అవుతుందో తెలియదు. మరి ఇక్కడి నుంచే నువ్వు మెసేజ్లు పెట్టేసుకుంటా ఉంటే వచ్చి కూర్చుని ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడవా? దెబోరా కూర్చుంది కాబట్టి ఆమె న్యాయం ఆమె దగ్గరికి వచ్చారంటే న్యాయం తీర్చడం కొరకు.
దీవారాత్రులు మొర్రపెట్టి వారికి ఆయన న్యాయం తీర్చడా? త్వరగా న్యాయం చేస్తాడు. నీ జీవితంలో ఎక్కడ న్యాయం కోసం ఎదురు చూస్తున్నావో ప్రభు పాదాల దగ్గర 21 రోజులు కూర్చో. దేవుడు నీ స్థితిగతుల్ని మార్చునుగాక. మూడవది న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 7వ వాక్యం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, ఆ దెబోరాను నేను రాకముందు ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు నేను ఇశ్రాయేలీల్లో తల్లిగా ఉండక మునుపు. చాలు. మూడవది ఇశ్రాయేలు మధ్య తల్లిగా ఉన్న స్త్రీ. ఇలా మాట్లాడి నాతో చెప్పండి. ఇశ్రాయేలీల మధ్య, అందరూ పలకాలి, ఇశ్రాయేలీల మధ్య తల్లిగా ఉన్న స్త్రీ ఎవరేమే? దెబోరా. ఆమె జీవితము ఓరకనే దేవుడు విజయం ఇవ్వలేదు. ఒక స్త్రీ ద్వారా ఇంత ఘన విజయం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న క్వాలిటీస్ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆమె ఎలా ఉందంటే ఇశ్రాయేలీల మధ్యలో ఒక తల్లిలా ఉంది. ఈరోజు సంఘంలో నీ పాత్ర ఏంటో తెలుసా? తల్లి. మన ఇంట్లో అనేకులు ఉంటారు, అందులో తల్లి పాత్ర చాలా ఉన్నతమైంది. కోర్స్ అందరూ మంచి తల్లులు ఉంటారని కాదు, కానీ ఒకరు ఇద్దరు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంచి తల్లుల గురించి నేను మాట్లాడుతున్నాను. సంఘంలో ఖచ్చితంగా తల్లి పాత్ర ఉండాలి. నీ కుటుంబంలో ఎంత బాధ్యతగా నువ్వు తల్లిగా పనిచేస్తావో దేవుని ఇంటిలో కూడా ఇశ్రాయేలీల మధ్యలో ఒక తల్లి పాత్ర నువ్వు పోషించాలి. కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో తండ్రి గారు ఉన్నారు, డాడీ. నాన్నగారి పని ఏంటంటే బయట వ్యవహారం అంతా చూసుకుంటూ ఉంటారు. ఇంట్లోకి ఏమేం కావాలా అన్ని బయట వ్యవహారం అంతా చూసుకుని సంపాదన గురించి ఆలోచించి అన్నీ తీసుకొస్తాడు. తండ్రి పాత్ర అది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే అన్నీ పాత్ర ఒకలా ఉంటుంది, చిన్నన్ని పాత్ర ఒకలా ఉంటుంది, అక్క పాత్ర ఒకలా ఉంటుంది, పెద్దక్క పాత్ర ఒకలా ఉంటుంది, చిన్నక్క పాత్ర ఒకలా ఉంటుంది. ఆ తర్వాత అత్తగారు, అమ్మో అత్త అంటేనే పెత్తనం. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంఘంలో నీ పాత్ర అది కాదు. కూతురు, ఆమె పరిస్థితి ఒకలా ఉంటుంది. అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి అన్నీ పట్టుకుని వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చినప్పుడల్లా మంచివాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇది కూతురు పని. అంటే అందరూ అట్టుంటారని కాదు, కానీ తల్లి స్వభావం ఏమిటంటే మన పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, భార్య జేబు చూస్తే మాట్లాడండి అమ్మా కదా. తల్లి పాత్ర చాలా ఉన్నతమైంది. సంఘంలో నీ పాత్ర ఎలా ఉండాలి? ఒక తల్లిలా ఉండాలి. చదువుదామా? గలతీ పత్రిక 4:26. గలతియన్ చాప్టర్ 4. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చదవక్క. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము. ఓకే. ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము. ఓకే. ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. చూడండి, సందర్భాలను చూస్తే పైనున్న యెరూషలేము మనకి తల్లి. ఓకే. యెరూషలేము అంటే సంఘం. ఇప్పుడు సంఘం నీకు ఎవరో తెలుసా? తల్లి. సంఘం అంటేనే మనం. ఇప్పుడు ఈ తల్లి చేసే పనులు ఏంటంటే, ఒక్కరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక తల్లి లాంటి ఆ ఫీలింగ్ రావాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా పుట్టింటికి వచ్చినట్టు అనిపించాలన్నమాట. మీకు స్తోత్రం చెప్పండి ఒకసారి. తల్లి స్వభావం ఇక్కడ కనబడాలి అందరిలో కూడా. అందుకే ఆ కీర్తనలో మనం పాడతాం కదా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన, మీరు పాడాలి. తల్లివలేనను పోదాచి నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు.
జీవిత కాలమంతా ఆధారం నీవేనై, నా జీవిత కాలమంతా ఆరాధించి స్తుతి పాడుటకే జీవనదాతవు, స్తుతి పాడుటకే చప్పట్లు దాతవు, ఎన్నాళ్ళుగా నన్ను తల్లివలేనను, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు, జీవిత కాలమంతా ఆధారం అయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, స్తుతి పాడుటకే ఆ జీవనదాతవు నీవేనయ్యా. దేవుడు సంఘంలో తల్లి లాంటి బాధ్యతలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తల్లి వంటి ఆదరణ సంఘంలో మీ అందరికీ దొరుకునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నిజంగానే మనకు గొప్ప ఆదరణ కలుగు చేస్తాడు. తల్లి లాంటి ఇశ్రాయేలు మధ్యలో దెబోరా అలా పనిచేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక తల్లి మాట్లాడుతూ ఉంది. మేము కూడా తల్లితో మాట్లాడుతూ వచ్చాం. ఆ తల్లి స్వభావాన్ని మేము గమనించింది ఏమిటంటే, ఏదో చిన్న వాళ్ళ పిల్లలు చిన్న చిన్న అతిక్రమం అనే లోపాలు. తల్లి ఏం చేయాలి వాస్తవంగా అంటే, ఆ తప్పుని తప్పుగా దిద్దాలి. లేదు అని అంటే రేపొద్దున మళ్ళా అదే తప్పు వాళ్ళు చేయటానికి ఇష్టపడతారు. ఆ తల్లితో మేము మాట్లాడుతూ ఉంటుంటే ఆ తల్లి అంటది, ఇది పెద్ద తప్పు కాదండి, ఇది పెద్ద మిస్టేక్ కాదండి అని కూతుర్ని వెనకేసుకొని వస్తూ ఉంది. నేను ఆ తల్లితో చెప్పాను, అమ్మా ఇప్పుడు ఈ చిన్న లోపమే మీరు సరి చేయకపోతే, మీరు ఇంకా వెనకేసుకుంటా వస్తే రేపొద్దున్న పాపం అనే ఊబిలో పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక తల్లిగా మీరు బాధ్యత తీసుకోవాలి. అంబాజీపేటలో ఒక తల్లి గురించి నేను విన్నాను. ఆ తల్లి వాళ్ళ పిల్లల్ని అంత అబ్జర్వేషన్ చేస్తుందంట, గమనిస్తూ ఉంటుందంట. అన్ని పరిస్థితులు అందరూ ఆ తల్లికి ఒక్క ఆడపిల్లలు, అందరూ మగపిల్లలే. 5 పిల్లలు, 5 మగోళ్ళే, ఆడవాళ్ళు ఎవరు లేరు. 5 మగోళ్ళు అయితే వాళ్ళ పిల్లడు డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు, అప్పట్లో ఈ టచ్ ఫోన్లు లేవు కదా, చిన్నది కీప్యాడ్ ఫోన్ ఉంటే ఆ కీప్యాడ్ ఫోన్ కూడా ఆ తల్లి అబ్జర్వేషన్ చేసేదండి. ఎవరైనా మెసేజ్ పెట్టారా, ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, కాలేజ్ లైఫ్ ఎలా ఉంది నీకు అని. ఆ పిల్లోడు అనేవాడు అంటే, ఏంటి మమ్మీ ఆడపిల్లలాగా మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తాను. లేదురా, మీరు ఫ్యూచర్లో బాగుండాలని నా ఆశ. ఒక తల్లి బాధ్యత చూడండి. ఈ రోజున మీ ఇంటి పరిస్థితుల్ని ఎలాగా గమనించుకోగలుగుతున్నారు. గుణవతి అయిన భార్యని గురించి మాట్లాడుతూ వాళ్ళ కొడుకులు అంటారంట వాళ్ళ అమ్మగారిని ధన్యురాలు. ఈరోజు నీ పిల్లలు ఒక తల్లిగా నిన్ను ఎలా పిలుస్తున్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మని పిలిచే ఏదో గేదెని పిలిచినట్టు పిలుస్తూ ఉంటారు. నేను అనకూడదు కానీ వసే, అసలు అమ్మను పిలిచే పిలుపు అది ఎందుకు అలా పిలుస్తున్నారంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకి, పెంపకం సరిలేక. గుణవతి అయిన భార్యను అలా పిలవట్లేదు వాళ్ళ పిల్లలు. ఎంత స్ట్రిక్ట్గా ఇంటి వారి నడతలు కనిపెడతావు. ఓ మాట చదువుదాం ఒకసారి ఆ యొక్క సామెతల గ్రంథంలో. అది ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి. 31:27.
ఆమె తన ఇంటి వారి నడతలన్నిటినీ బాగుగా కనిపెడుతుంది. భర్త ఏం చేస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, పిల్లలు ఏ సమయానికి వస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, అన్నీ కనిపెడుతుందంట. చూడండి, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారండి బాబు? భర్త వస్తాడో మనం తినేసి కూర్చోవాలంతే సంగతులు. అలా కాదంట, పని చేయకుండా భోజనం చేయదంట. నెక్స్ట్, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. చాలా మంది కుమార్తెలు ఏమంటారు తెలుసా? పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు. ఈ రోజున సంఘంలో ఇలాంటి తల్లులు కావాలి. బైబిల్లో మరొక తల్లి ఉంది. ఆమె ఎవరో తెలుసా? అతల్య అనండి. ప్రభు చిత్తం అయితే చెప్తాను. 42 మంది రాజులు పరిపాలన చేశారు. అయితే ఒక రాణి పరిపాలన చేసిన ఆమె పేరే అతల్య. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే, ఎవరికైనా పిల్లలకి మంచి నేర్పుతారు ఏ తల్లి అయినా. ఈ తల్లి అంట పిల్లలు దుర్మార్గులు అయిపోవటానికి తల్లే కారకురాలు అయిపోయింది. ఈరోజు సంఘంలో నీ పాత్ర మంచి దారికి నీ పిల్లల్ని నడిపించడానికి, ఇశ్రాయేలు మధ్యలో మంచి తల్లిగా దేవుడు నిన్ను వాడుకునుగాక. సో సమయం అయిపోయింది, నేను త్వరగా పరిగెడతాను. సో 4వ మాట, యుద్ధానికి బయలుదేరిన స్త్రీ అనండి. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం. సో ఈమె యుద్ధానికి బయలుదేరిన స్త్రీ. దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. ఈరోజు నా ప్రార్థన, సంఘంలో యుద్ధం చేయటానికి దేవుని పిల్లలుగా మీకు అందరికీ సామర్థ్యం దేవుడు కలుగు చేయనుగాక. అయితే మనందరికీ ఒక యుద్ధం ఉంది. పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మలతో మనం పోరాడాలి. మన కుటుంబం మీద ఏ రోగము పనిచేయకుండా పోరాడే కృప దేవుడు పనిచేయనట్లుగా కృప చూపునుగాక. ఏ సాతాను అధికారం పనిచేయకుండా పోరాడే కృప దేవునికి ఇచ్చునుగాక. యుద్ధానికి బయలుదేరిన స్త్రీగా ఈమె కనబడతా ఉంది. చాలామంది యుద్ధం చేస్తూ ఉంటారు. అత్తోళ్ళ ఇంటికి వచ్చి అత్తగారి మీద యుద్ధం చేస్తుంది ఈ కోడలు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నేనంటాను, కోడలంటే మోడల్గా అయిపోతున్నారు ఈరోజు. నువ్వు వచ్చింది అత్తోరింటికి, మళ్ళీ అత్తగారి మీద యుద్ధం చేస్తే ఎట్లాగమ్మా? ఈ మధ్యలో మాట్లాడుతూ ఉంటుంటే ఫ్యామిలీ ప్రాబ్లం గురించి మాట్లాడుతూ తల్లి మాట్లాడుతూ, సమస్య అంతా అయ్యగారు ఇదిగోనండి, మా ఆయన ఇంటోళ్ళు అందరి ద్వారానే వస్తుంది సమస్య అంతా. నేను అన్నాను, మరి 20 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కలిసి ఉండి ఈరోజు నువ్వు వచ్చిన అందరూ వదిలేదమ్మా ఏంటి? అన్నదమ్ములు అన్న తర్వాత కలిసి ఉండాలి, అక్క చెల్లెల తర్వాత కలిసి ఉండాలి. వివాహమైన 20 ఏళ్ళు చదువుకున్నారు, ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేయాలా, వేరే కాపురం పెట్టేయాలా? సమస్య అంతా ఎలా వస్తుందో తెలుసా? అత్తోరింట్లోకి వచ్చిన తర్వాత అత్తగారితో గొడవ పెట్టుకుని కోడళ్ళు ఉంటారు. కొంతమంది అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మగారింటితో గొడవ పెట్టుకుంటారు. కొంతమంది యుద్ధం అంతా సంఘంతోనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. సంఘస్థులు ఇప్పుడు గొడవలు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు గొడవలు ఎలా ఉండేయంటే జుట్టు పట్టుకుని కొట్టుకునే గొడవలు ఉండేవి. ఒకప్పుడు కర్రలు ఎరగొట్టుకునేటట్లుగా ఉండేవి. దాన్ని ఏమంటారు, మొక్కజొన్న పొత్తు కాదు, దాన్ని ఏమంటారు, డొలక పొత్తు ఇరిగిపోయేది మాట, కమ్మ ఇరిగి అప్పుడు అట్లా ఉండేవి. ఇప్పుడు గొడవలన్నీ కూడా స్టేటస్లో తిట్టేసుకుంటున్నారు. నిజమక్క, నేను మొబైల్ నెంబర్స్ కొంతమంది సేవ్ అయి ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకునే స్టేటస్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంట్రా ఈ స్టేటస్ ఎందుకు పెట్టుకున్నారంటే అలాగే పట్టలేదు మాట గొడవలు. కొంతమంది చాటింగ్లో తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పరు ఇప్పుడు కానీ తిట్టుకుంటారు.
సో నీ గొడవలు నీ ఇంటి పక్కులతో కాదు నువ్వు యుద్ధం చేయవలసింది, మీ మరిదితో కాదు యుద్ధం, మీ బావగారితో కాదు యుద్ధం, నీ ఇంట్లో ఎవరితో కాదు, సంఘస్థులతో కాదు. కొంతమంది పాస్టర్ గారితో పెట్టుకుంటారు గొడవ, స్తోత్రం. పాపం ఆయనేమో దేవుడి తర్వాత ప్రభువా అని అంటుంటే ఆయనతో గొడవ పెట్టుకుంటారు. ఇంక మోసేలాగా మేము ఎవరు గొడవ పెట్టుకున్నా ప్రభువా నీకు స్తోత్రం చూసుకో ప్రభువా. మనం ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. సంఘానికి వచ్చేది దేనికోసం అంటే ఆళ్ళతో గొడవ పెట్టుకుంటామని కాదు. నువ్వు చేయవలసిన ఒక యుద్ధం ఉంది. నీ ఇంటి మీదకి వస్తున్న ప్రతి అపవాది క్రియలను ఆపటానికి. ఒక వ్యక్తికి ఒక మధ్యకి వైరం తీసుకొచ్చేవాడు ఎవడో తెలుసా? అపవాది. మీ ఇంట్లో సమాధానం లేకుండా చేసేవాడు తెలుసా? అపవాది. ముందు వాడిని బంధించాలి. నువ్వు చేయవలసిన యుద్ధం ఏంటంటే అది. చూడండి, నిర్గమకాండంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 14:14 నిర్గమ 14:14 చూస్తే, నేడు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇక చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. అందరూ చప్పలు కొడతారు. సరే, యేసయ్యకి మహిమ. మీ ఇంట్లో దేవుడు యుద్ధము ప్రారంభించునుగాక, ప్రతి గొడవ నిర్మూలమైపోనుగాక, మీ స్టాఫ్ మీ కొలిక్ మధ్యలో ఉన్న అసమాధానం తొలగిపోవునుగాక. దేవుడు మీ పక్ష నుండి యుద్ధం చేసేటట్లుగా ఆ కృప మీకు ఇస్తాడు. ఇది దిబోరా యుద్ధానికి బయలుదేరింది, అద్భుతంగా జయాన్ని పొందింది. చివరి మాట. నేను ఇందులో ఓ మాట చెప్తున్నాను. ఎంతటి సమస్య అయినా, నాతో చెప్పండి ఈ మాట, ఎంతటి సమస్య అయినా పోరాడి జయించు అనండి. నువ్వు యుద్ధం చేస్తే ఎంత సమస్య అయినా దేవుడు నీకు జయమిస్తాడు. ఎంత సమస్య అయినా. చివరి మాట, ఆఖరి మాట. ప్రభువుని కీర్తించిన స్త్రీ అనండి. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనము 4వ వచనం కలిపి చదువుదాం. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడి. ఈ కీర్తన ఈ 5వ అధ్యాయం అంతా ఒక పాట. 4వ వచనం చూడక్క. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. చాలు. ఈరోజు చేసిన వాటన్నిటి కొరకే ఆమెకు విజయం వచ్చేసింది. శత్రువులు హతమైపోయారు. ఇనప రథాలు వదిలేసి వెళ్ళిపోయాడు సిసేరా. గొప్ప విజయం వచ్చేసింది. విజయం వచ్చిన తర్వాత అమ్మయ్య దేవుడు నాకు విజయం ఇచ్చాడు కదని ఆమె అలా మౌనంగా ఉండలేదు, కానీ దేవుణ్ణి కీర్తించడం మొదలుపెట్టింది. ఈరోజు నా ప్రార్థన, దేవుడు నీకు ఎన్నో విజయాలు ఇచ్చాడా? వివాహం జరగలేదు ఒకప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఒక అద్భుతమైన సంబంధం తీసుకొచ్చి విజయం ఇచ్చాడు, వివాహం జరిగించాడు. దేవుని నువ్వు కీర్తిస్తున్నావా? సమాజంలో సంతానం లేమితో బాధపడి దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు జ్ఞాపకం చేసుకుని సంతానం ఇచ్చాడు, దేవుని కీర్తిస్తున్నావా? ఉద్యోగం లేక ఇబ్బంది పడతా ఉండగా దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుని కీర్తిస్తున్నా. పనులు లేక చాలా కాలం ఖాళీగా ఉండగా ఒక జీవనాధారం ఇచ్చాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నావా? ఆర్థికంగా అప్పుల్లో నలిగిపోయిన నీ స్థితి నుంచి పైకి లేవనెత్తాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నావా? అవన్నీ దేవుడు నీకు చేసిన విజయాలన్నీ గుర్తు చేసుకుని, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప ప్రభా, ఏ స్థితిలో ఉన్నా నేను స్తుతిస్తాను ప్రభా అని నిజమైన దేవుని బిడలుగా కీర్తించేవారుగా, దేవుడు చేసిన మేలు తలంచేవారుగా మీరుంటే దిబోరాకి ఇచ్చిన విజయాన్ని నీకు కూడా దేవుడు ఇస్తాడు. ఇలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె ఒక ప్రవక్తినిగా, ఒక న్యాయాధిపతిగా స్థిరపరిచిన దేవుడు మీ కుటుంబాల్లో నిన్నే ఒక ప్రవక్తినిగా వాడుకుంటాడు. దేవుడు అనేకులు ఎదుట న్యాయాధిపతిరాలిగా నిన్ను వాడుకుని స్థిరపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. దిబోరా ఒక ప్రవక్తినిగా, ఒక న్యాయాధిపతిగా ఉంది. దేవుడు సమాజంలో, సంఘంలో, మీ ఇంట్లో నిన్ను కూడా ఆ స్థాయిలో ఉంచుతాడు. 13 మందిలో ఈమెను కూడా ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు, నిన్ను వాడుకుంటాడు. అయితే దిబోరాలో ఉన్న ఒక 5 మంచి లక్షణాలు మీకు చెప్పాను. నెంబర్ 1, దిబోరా అంటేనే తేనెటీగ, మకరందాన్ని సేకరించే పనులు ఆమె ఉంది. సైన్యాన్ని రెడీ చేసింది. నువ్వు దేవుని దగ్గరికి, లోకంలోంచి అనేకులను దేవుని దగ్గర నడిపించు. నెంబర్ 2, సరళి వృక్షం క్రింద కూర్చుంది. సరళి వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు, నీతిమంతురాలిగా ఉంది ఆమె. నీ నీతిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 3, ఇశ్రాయేలు మధ్యలో తల్లిగా పనిచేసింది. నీ కూడా సంఘంలో ఒక తల్లి బాధ్యత. నెంబర్ 4, యుద్ధానికి బయలుదేరింది. నెంబర్ 5, ప్రభువుని కీర్తించింది. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. అందరూ